స్నానం అంటే హడావుడిగా 4 చెంబులు పోసుకుని వచ్చేయటం కాదు. కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయిందనిపిస్తారు. స్నానవిధి అలా చేయకూడదు. అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం. కారణం, ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి. తర్వాతది నదీ స్నానం. ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మరోగాలు దూరమవుతాయి. నదీ జలాలు కొండల్లోనూ కోణల్లోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. దానివల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైంది, ఆరోగ్యవంతమైంది. మిగిలినది ఇంటి స్నానము. అతి వేడి నీటితో గాని అతి చల్లని నీటితో గాని స్నానం చెయ్యరాదు. గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది. అనారోగ్యం ఉన్నవారు, చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చెయ్యాలి. స్నానం ఒక పని కాదు, ఓ భోగము. సంతృప్తిగా అనుభవించాలి.